Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one, income, gross total income and total income. Second one is receipts are of two types: A. Revenue receipts, B. Capital receipts, and examples for revenue receipts and capital receipts. Third one is types of income. First one is regular income. Second one is casual income. అభ్యసనం చేయవలసిన విషయాలు: ఒకటి, ఆదాయము, స్థూల మొత్తం ఆదాయము మరియు మొత్తం ఆదాయము. రెండవది, వసూళ్ళు రెండు రకములు: ఏ. రాబడి వసూళ్ళు, బి. పెట్టుబడి వసూళ్ళు. మరియు రాబడి వసూళ్లకు మరియు పెట్టుబడి వసూళ్లకు ఉదాహరణలు. మూడవది, ఆదాయములు వర్గీకరణ. ఒకటవది క్రమబద్ధమైన ఆదాయము, రెండవది యాదృచ్ఛిక ఆదాయము. పన్ను విధింపు 1. యూనిట్ 4, పెట్టుబడి మరియు రాబడి, పార్ట్ ఏ, డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1, యూనిట్ 4, క్యాపిటల్ అండ్ రెవెన్యూ, పార్ట్ ఏ, డిజిటల్ క్లాస్. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ప్రకారం ఆదాయంనకు సంబంధించినది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ఏదైతే ఉందో అది ఆదాయమునకు సంబంధించినటువంటి సెక్షన్. ఈ సెక్షన్ నందు ఆదాయం గురించి వివరించడం అనేది జరిగింది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ఆదాయమునకు సంబంధించినది. ప్రతి వ్యక్తి యొక్క ఆదాయంపై పన్ను విధించబడును. కావున ఆదాయము అను పదం యొక్క అర్థము చట్టం దృష్టిలో తెలుసుకొనుట అవసరము. కానీ ఆదాయపు పన్ను చట్టంలో ఈ పదమును నిర్వచింపబడలేదు. కానీ ఏ ఏ వసూళ్ళు ఆదాయంగా పరిగణించదరో అని మాత్రమే తెలియజేయబడెను. గత సంవత్సరంలో అసెస్సీ నిర్వహించిన లేదా స్వీకరించిన మొత్తం ఆదాయము కాదు అని నిరూపించినచో అట్టి ఆదాయంపై పన్ను చెల్లించవలసిన బాధ్యత లేదు. ఉదాహరణకు, శ్రీ ఎక్స్ రూపాయలు 10,000 అప్పుగా తీసుకున్నచో రూపాయలు 10,000 వసూలు అనగా వచ్చిన నగదు లేదా స్వీకరించిన నగదు. కానీ అది ఆదాయము మాత్రము కాదు. అందుచే ప్రతి ఆదాయము వసూళ్ళు, కానీ అన్ని వసూళ్ళు మాత్రము ఆదాయము కాదు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్ 2(24) నందు ఏ ఆదాయాలను ఏ వసూళ్లను ఆదాయాలుగా పరిగణించెదరో, ఏ వసూళ్లను ఆదాయంగా పరిగణించరో అటువంటి అంశం గురించి మాత్రమే చెప్పడం అనేది జరిగింది. కానీ ఆదాయం అనేటువంటి పదమును ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించబడలేదు. మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఉదాహరణలో
అస్సెస్సి శ్రీ ఎక్స్ రూపాయలు 10,000 అప్పుగా తీసుకున్నచో ఆ 10,000 రూపాయలు అస్సెస్సికి వసూలే, కానీ ఆదాయం మాత్రము కాదు. ఎందుకనగా శ్రీ ఎక్స్ రూపాయలు 10,000 అప్పుగా తీసుకోవడం ద్వారా అతను నగదును స్వీకరించినది వాస్తవమే, కానీ అతనికి ఆ స్వీకరించినటువంటి అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. కావున అప్పుగా స్వీకరించినటువంటి నగదు మొత్తాన్ని స్వీకరించడం అనేది వసూలే, కానీ అది ఆదాయంగా పరిగణించుటకు అవకాశం లేదు. మొదటి సందర్భం ఉదాహరణలో శ్రీ ఎక్స్ రూపాయలు 10,000 అప్పుగా తీసుకున్నచో ఆ అప్పుగా స్వీకరించినటువంటి నగదు మొత్తం వసూలే, కానీ అది ఆదాయం కాదు. ఉదాహరణకు శ్రీ ఎక్స్ ఒక ఉద్యోగస్తుడు అనుకున్నట్లయితే, ఉదాహరణను పరిశీలించినట్టయితే శ్రీ ఎక్స్ గారిని మనం ఉద్యోగస్తుడిగా భావించినట్లయితే శ్రీ ఎక్స్ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ తన యజమాని వద్ద నుండి స్వీకరించిన జీతమే కానీ, లేదా బోనసే కానీ, లేదా కమిషనే కానీ, లేదా భత్యములే కానీ, లేదా పరిలబ్ధుల విలువల మొత్తమే కానీ, లేదా జీతానికి బదులు లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను కనుక యజమాని వద్ద నుండి స్వీకరించినట్టయితే ఆ స్వీకరించినటువంటి మొత్తాలు కూడా వసూళ్ళే మరియు ఆదాయం. అనగా అప్పుగా తీసుకున్నటువంటి మొత్తము వసూలే, కానీ ఆదాయం కాదు. కానీ ఉద్యోగాన్ని నిర్వహించడం ద్వారా యజమాని వద్ద నుండి స్వీకరించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలు కూడా వసూళ్ళే, కానీ దానిని మనం ఆదాయంగా పరిగణించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే ప్రతి ఆదాయము వసూళ్ళు, కానీ అన్ని వసూళ్ళు ఆదాయం మాత్రము కాదు. అనగా అప్పుగా తీసుకున్నటువంటి మొత్తం కూడా వసూలే, కానీ అది ఆదాయం కాదు. కానీ ఉద్యోగాన్ని నిర్వహించడం ద్వారా స్వీకరించినటువంటి మొత్తాన్ని మనము అది కూడా వసూలే, దాన్ని మనం ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. మరో సాధారణ ఉదాహరణను పరిశీలించినట్టయితే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకునేందుకు అవకాశం కలదు. అదేవిధంగా మరో ఉదాహరణ, ప్రతి రైతు కూడా ఒక మానవుడే, కానీ ప్రతి మానవుడు ఒక రైతు కాదు. మరోసారి, ప్రతి రైతు కూడా ఒక మానవుడే, కానీ ప్రతి మానవుడు ఒక రైతు కాదు అన్న ఎడల అతను రైతు అని నిరూపించుకున్న ఎడల అతనిని మనం రైతుగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా అతను రైతు కాదు అంటే దాని అర్థం అతను రైతుగా నిరూపించుకోలేకపోతే ఇతర వ్యక్తిగా మనము గుర్తించవలసి ఉంటుంది. ఉదాహరణ, ఎవ్రీ farmer is a human being, but every human being is not a farmer. Section 2, subsection 24 of the Income Tax Act 1961 deals with the term income. According to the Income Tax Act 1961, Section 2, subsection 24 deals with the term income. As the income of a person is taxable, it is necessary to know the meaning of the term income. Unfortunately, under the Income Tax Act 1961, nowhere the term income is defined, but what receipts will be
treated as income is mentioned. If the assessee proves that a receipt during the previous year is not an income, then he is not liable to pay any tax on such a receipt. For example, if Mr. X takes a loan of rupees 10,000, then it is treated as a receipt but not an income. It can be concluded that every income is a receipt, but all receipts are not incomes. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 24 ప్రకారం ఆదాయంలో ఈ క్రింది ఆదాయములను చేర్చబడును లేదా ఆదాయములుగా పరిగణించవలసి ఉండును. 1 లాభము మరియు మిగుళ్ళు, 2వది డివిడెండ్లు, 3వది ధార్మిక ప్రయోజనాలకు లేదా మతపరమైన ఏర్పాటు చేసిన ధార్మిక సంస్థలు స్వచ్ఛందంగా స్వీకరించిన విరాళాలు, ధార్మిక ప్రయోజనాలకు లేదా మత నిమిత్తమై ఏర్పాటు చేసిన ధార్మిక సంస్థలు స్వచ్ఛందంగా స్వీకరించిన విరాళాలు. 1వది లాభము మరియు మిగుళ్ళు అంశం విషయానికి వచ్చినట్టయితే, వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా ఒక నియమిత కాలంలో ఒక వ్యాపారస్తుడు సంపాదించినటువంటి లాభము ఆదాయమగును. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి సంస్థలు కానీ లేదా వృత్తిని నిర్వహించే వ్యక్తులు కానీ ఆర్జించిన లేదా సంపాదించిన వృత్తిపరమైనటువంటి ఆదాయాలను మనము మిగులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వ్యాపారస్తుడు సాధారణంగా ఒక నియమిత కాలానికి, సంవత్సర కాలానికి లాభనష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా కనుగొన్నటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనము వ్యాపారపు లాభం అంటాం. ఆ వ్యాపారపు లాభాన్ని ఆదాయంగా పరిగణించవలెను. అదేవిధంగా మిగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే వ్యాపారేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారేతర సంస్థలు కానీ లేదా వృత్తిపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తిపరమైనటువంటి సంస్థలు సాధారణంగా సంవత్సర అంతంలో ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయడం ద్వారా వ్యయాల పైన ఆదాయాల మిగులునే మనం మిగుళ్ళు అంటాం. అంటే ఆ సంస్థ లేదా ఆ వృత్తిపరమైనటువంటి వ్యక్తి ఆర్జించినటువంటి ఆదాయాలు ఎక్కువగా ఉండి అదేవిధంగా వ్యయాలు కనుక తక్కువగా ఉన్నట్టయితే ఆ తక్కువగా ఉన్నటువంటి వ్యయాలు తక్కువగా ఉన్నట్టయితే వచ్చేటువంటి మొత్తమే మనకు మిగుళ్ళు కావడం అనేది జరుగుతుంది. అనగా ఆదాయాలు ఎక్కువగా ఉండి వ్యయాలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చేటువంటి మిగుళ్ళు మనము ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా 2వది డివిడెండ్లు. అసెస్సీ కానీ లేదా వ్యక్తి కానీ లేదా వ్యాపార సంస్థలు లేదా ఇతర సంస్థలు వాటాలను కొనుగోలు చేసినట్టయితే ఆ కొనుగోలు చేసినటువంటి వాటాలపై స్వీకరించినటువంటి డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్లను కూడా మనము ఆదాయంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దానిని ఆదాయంలో చేర్చవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వాటాలపై స్వీకరించినటువంటి డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్లను మనం ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా మొదటి అంశమైనటువంటి లాభములు మరియు మిగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ లాభములను మరియు మిగుళ్లను మనము వ్యాపారం నుండి ఆదాయం శీర్షికనందు
లేదా వృత్తి నుండి ఆదాయము శీర్షికలో లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా మూడవది, ధార్మిక ప్రయోజనాలకు లేదా మత నిమిత్తమై ఏర్పాటు చేసిన ధార్మిక సంస్థలు స్వచ్ఛందంగా స్వీకరించినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎడల మనము వాటిని కూడా మనము ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. సెక్షన్ 2 subsection 24 of the Income Tax Act 1961 defines income to include the following items: profit and gains, second one is dividends, voluntary contribution received by a charitable or religious trust or other institutions established only or partly for such purpose. సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ప్రకారం ఆదాయంలో ఈ క్రింది ఆదాయములు చేర్చబడును అనే అంశం క్రింద 4వ అంశం, జీతముతో పాటు అదనంగా పరిలబ్ధులు పర్క్విజిట్స్ లేదా జీతానికి బదులు లాభంగా పొందినచో. 4వ అంశం విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగస్తుడు యజమాని వద్ద నుండి స్వీకరించినటువంటి జీతమును మనం ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా జీతముతో పాటుగా భత్యములు కానీ లేదా పరిలబ్ధుల రూపంలో కానీ లేదా జీతానికి బదులు లాభములుగా పొందినచో ఆ పొందినటువంటి ఆదాయ మొత్తాలను కూడా మనం ఆదాయముగా పరిగణించవలసి ఉంటుంది. అనగా ఉద్యోగస్తుడు ఉద్యోగం ద్వారా యజమాని వద్ద నుండి పొందినటువంటి జీతమే కానీ, బోనసే కానీ, కమిషనే కానీ, లేదా భత్యంలే కానీ, లేదా పరిలబ్ధులే కానీ, లేదా జీతానికి బదులు లాభములుగా స్వీకరించినటువంటి మొత్తాలన్నింటినీ కూడా అసెస్సీకి మనం ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయంలో చేర్చవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా అసెస్సీ జీతం ద్వారా స్వీకరించినటువంటి మొత్తాలన్నింటినీ కూడా జీతము నుండి ఆదాయం అనేటువంటి శీర్షికలో మనము ఆదాయాలను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా 5వ పాయింట్, వ్యాపారము లేదా వృత్తి నిర్వహణ వల్ల పొందిన ప్రతిఫలము నగదు రూపంలో కానీ పరిలబ్ధుల రూపంలో కానీ. విషయానికి వచ్చినట్టయితే, వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా ఒక నియమిత కాలంలో ఆర్జించినటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనము ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తిని నిర్వహించడం ద్వారా వచ్చినటువంటి మిగులు మొత్తాలు లేదా ఆదాయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదాయాలను కూడా మనం ఆదాయాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా పొందినటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని వ్యాపారం నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తి ద్వారా కనుక ఆదాయాలు ఉన్నట్టయితే ఆ గుర్తించినటువంటి ఆదాయాలను మనము వృత్తి నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 45 ప్రకారం 6వ పాయింట్, అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 45 ప్రకారం అనేది పెట్టుబడి లాభాలకు సంబంధించినటువంటి అంశం. ఒకవేళ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 45 ప్రకారం ఏవైనా పెట్టుబడి లాభాలను కలిగి ఉన్నట్టయితే ఆ లాభాలను కూడా మనము ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి లాభాలు అనే అటువంటి శీర్షిక ద్వారా మనం లెక్కించవలసి అటువంటి అవసరం అనేది ఉంటుంది. అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 defines income to include the following items. 4th point, the value of any perquisites or profit in lieu of salary taxable under the head salaries. 5th point, any sum chargeable to income tax under profits and gains of business.
Sixth point, any capital gain chargeable under Section 45 of the Income Tax Act 1961. అదేవిధంగా సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ప్రకారం ఆదాయంలో ఈ క్రింది ఆదాయమును చేర్చబడును. అనగా మనం ఆదాయం అనేటువంటి అంశం కింద చేర్చవలసినటువంటి అంశాలులో 7వ పాయింట్, పరస్పర లేదా సహకార బీమా కంపెనీ వల్ల రాబడులు మరియు లాభములు. 8వ పాయింట్, లాటరీల ద్వారా లేదా గుర్రపు పందెముల ద్వారా లేదా జూదం ద్వారా లేదా చిక్కుముడి పోటీల ద్వారా లేదా పేకాట ద్వారా లేదా టీవీ కార్యక్రమాలలో గెలుపొందినటువంటి మొత్తములు కూడా ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా 8వ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, లాటరీ ద్వారా గెలుపొందినటువంటి బహుమతులే కానీ లేదా గుర్రపు పందెముల ద్వారా గెలుపొందిన బహుమతుల మొత్తమే కానీ లేదా జూదం ద్వారా లేదా చిక్కుముడి పోటీల ద్వారా లేదా పేకాట ద్వారా లేదా టీవీ కార్యక్రమాల్లో ఉన్నటువంటి గెలుపొందినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ కూడా మనము యాదృచ్ఛిక ఆదాయాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. యాదృచ్ఛిక ఆదాయాలు అనగా దైవాధీనం వల్ల కానీ అడపాదడప గాలివాటుగా ఊహించని విధంగా ఎప్పుడో ఒకప్పుడు పదే పదే పునరావృతం కాకుండా గాలివాటుగా ఊహించని విధంగా వచ్చేటువంటి అన్ని ఆదాయాలను మనము యాదృచ్ఛిక ఆదాయాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం యాదృచ్ఛిక ఆదాయాలను కూడా మనము ఆదాయములుగా పరిగణించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా లాటరీ ద్వారా లేదా గుర్రపు పందెముల ద్వారా లేదా జూదం ద్వారా లేదా చిక్కుముడి పోటీల ద్వారా లేదా పేకాట ద్వారా లేదా టీవీ కార్యక్రమాల్లో పొందినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ కూడా మనము ఇతర వనరుల నుండి ఆదాయం అనేటువంటి శీర్షికలో లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా గెలుపొందినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలు మినహాయింపు పరిమితికి మించినటువంటి మొత్తాలపైన మనము పన్నును చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉండును అస్సెస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా బహుమతి గెలుపొందినటువంటి వ్యక్తి. ఈ ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కి గాను బహుమతి గెలుపొందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గెలుపొందినటువంటి మినహాయింపు పరిమితికి మించి ఉన్నటువంటి ఆదాయం పైన 30% చొప్పున పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా 30% ఆదాయపు పన్నును లెక్కించిన తదుపరి లెక్కించిన ఆదాయపు పన్ను పైన 2% ఉన్నత విద్యా సెస్ను మరియు 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ను లెక్కించవలసి ఉంటుంది. అనగా యాదృచ్ఛిక ఆదాయాలపైన అస్సెస్సి 33% చొప్పున పన్నును చెల్లించవలసి ఉంటుంది. అంటే లాటరీల ద్వారా గుర్రపు పందెముల ద్వారా లేదా జూదం ద్వారా చిక్కుముడి పోటీల ద్వారా లేదా పేకాట ద్వారా లేదా టీవీ కార్యక్రమాల్లో పొందిన మొత్తములు లేదా మరే ఇతరమైనటువంటి యాదృచ్ఛిక ఆదాయంల మొత్తములు కనుక అస్సెస్సి గెలుపొందినట్టయితే 33% చొప్పున గెలుపొందినటువంటి మొత్తం మీద పన్ను చెల్లించవలసి ఉంటుంది. అనగా 30% స్థిర రేటు, 2% ఉన్నత విద్యా సెస్, అదేవిధంగా 1% ఉన్నత మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961,
Section 2 subsection 24 defines income to include the following items. Seventh one, profits and gains of any business of insurance carried on by a mutual insurance company or by a cooperative society computed in accordance with section 44 or any surplus taken to be such profits and gains by virtue of provisions contained in the first schedule. Eighth one, any winnings from lotteries, crossed puzzles, races including horse races, card games and other games of any sort, or from gambling and betting of any nature whatsoever, etc. Any winning from lotteries, any winnings from crossed puzzles, any winning from horse races, any winnings from card games and other games of any sort, or from gambling and betting of any nature casual incomes. These incomes taxed at a flat rate 30% and liable to pay 2% education cess on computed income tax and 1% secondary and higher education cess on income tax. Total here 30% income tax plus 2% higher education cess on income tax. Third one is secondary and higher education cess at the rate 1% on income tax. So here 30% plus 2% plus 1% is equal, total is equal to 33%. Next part B డిజిటల్ క్లాస్ నందు స్థూల మొత్తం ఆదాయము అదేవిధంగా మొత్తం ఆదాయము గురించి మనము తెలుసుకోబోతున్నాం, సాధన చేయబోతున్నాం. థ్యాంక్ యూ.